హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సెకండ్ చాప్టర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ చాప్టర్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ గురించి ఒక వీడియో ఆల్రెడీ మీరు చూసుంటారు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ పీరియాడిక్ ప్రాపర్టీస్. చాలా ఈజీగా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. ఇది అర్థమవుతే ఈ పీరియాడిక్ కాన్సెప్ట్లో చాలా ప్రాపర్టీస్ ఈజీగా అర్థమవుతాయి. మీరు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలన్నా కూడా ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఐపీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా, రైట్? బట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ లెర్న్, దట్ విల్ బి బెటర్ ఫర్ యూ. అదర్వైజ్ యూ కాంట్ బై హార్ట్, మళ్ళీ మీరు మర్చిపోతూ ఉంటారు దాన్ని. కాబట్టి ఫస్ట్ మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, దానికంటే ముందు పీరియాడిసిటీ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి ప్రతిరోజు 6 o'clockకి మిల్క్ వస్తున్నాయి, లేదంటే ప్రతిరోజు 7 o'clockకి న్యూస్ పేపర్ వస్తుంది, లేదంటే ప్రతిరోజు మీకు 9 o'clockకి కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా వర్క్, ఏదో ఒక ప్రాపర్టీ ఎలా అవుతుంది, రిపీట్ అవుతుంది. ఎప్పుడవుతుంది? సర్టెయిన్ టైం ఇంటర్వెల్స్లో అవుతుంది. 6 o'clockకి మిల్క్ వస్తుంది, 7 o'clockకి పేపర్ వస్తుంది, 9 o'clockకి కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ రోజు తర్వాత మళ్ళీ రేపు 6 o'clockకి మిల్క్ వస్తుంది, రేపు 7 o'clockకి మళ్ళీ పేపర్ వస్తుంది, రేపు 9 o'clockకి కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సర్టెయిన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆ ప్రాపర్టీ రిపీట్ అవుతూ ఉంది కాబట్టి దాన్ని ఒక పీరియాడిక్ వర్క్ అంటాం. ఇక్కడ ప్రాపర్టీ రిపీట్ అవుతుంది కాబట్టి పీరియాడిక్ ప్రాపర్టీ అంటాం. అంటే ద రిపిటీషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ at regular certain intervals of electronic configuration. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ ఉన్నంత వరకు అవి మళ్ళీ ఆ పీరియడ్ నుంచి లేదంటే ఆ గ్రూప్ నుంచి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంటే మళ్ళీ వాటి పీరియాడిక్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో పీరియడ్స్లో మనం లెఫ్ట్ నుంచి రైట్కి జనరల్గా మాట్లాడుతూ ఉంటాం, అదే గ్రూప్స్లో అయితే టాప్ టు బాటమ్ అని మాట్లాడుతూ ఉంటాం. సో పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి, అవి పీరియడ్స్లో ఎలా అవుతాయి, వాటి ట్రెండ్ ఎలా ఉంది అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఎలా వెళ్తుంది, అంటే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, అంతే. ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, ఒకవేళ డిక్రీజ్ అయితే ఎందుకు డిక్రీజ్ అవుతుంది, రీజన్ కూడా రాయాలి. దాంతోపాటు డెఫినేషన్ కూడా నేర్చుకుంటే ఆ పీరియాడిక్ ప్రాపర్టీ గురించి మనం ఏదైనా ఒక డెఫినేషన్ కూడా రాయగలిగితే ఇంకా బెటర్. ఒకవేళ అది రాయలేకపోతే ఓన్లీ పీరియాడిక్ ప్రాపర్టీ ట్రెండ్ రాసినా కంపల్సరీగా మీకు మార్క్స్ ఇస్తారు. మనం ఈ వీడియోలో ఆ డెఫినేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం, డెఫినేషన్తో పాటు ఆ ట్రెండ్ ఎలా ఉందో కూడా మాట్లాడుకుందాం. సో మీరు డెఫినేషన్ నేర్చుకోండి, రాయాల్సిన అవసరం లేదు, బట్ ట్రెండ్ మాత్రం కంపల్సరీ రాయాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి. పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ప్రతిరోజు 6 o'clockకి మిల్క్ వస్తాయి, ప్రతిరోజు 9 o'clockకి కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ అవుతుంది, ప్రతిరోజు 7 o'clockకి న్యూస్ పేపర్ వస్తుంది. ప్రతిరోజు జరిగే ఏదైనా వర్క్ ఉంటే దాన్ని పీరియాడిక్ వర్క్ అంటాం. ఇక్కడ ప్రతిసారి రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్లో రిపీట్ అయ్యే దాన్ని పీరియాడిక్ ప్రాపర్టీ అని అంటాం. పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే, సో సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టే అది రిపీట్ అవుతూ ఉండాలి. సో రిపీట్ అవుతూ ఉండాలి కాబట్టి ఏమంటాం, ద రిపిటీషన్ ఆఫ్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం, ప్రాపర్టీస్. కాబట్టి ద రిపిటీషన్ ఆఫ్ ప్రాపర్టీస్. వేటి ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ద రిపిటీషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సో టైంను బట్టి అవి రిపీట్ అవుతున్నాయి కదా, 6 o'clockకి 7 o'clockకి 9 o'clockకి అలా. సో ద రిపిటీషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అట్ certain regular intervals. రెగ్యులర్గా అదే టైంకి మళ్ళీ అవ్వాలి. రెగ్యులర్గా 9 o'clockకి కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ అవ్వాలి, రెగ్యులర్గా 7 o'clockకి న్యూస్ పేపర్ రావాలి మీ ఇంటికి, లేదంటే రెగ్యులర్గా 4 o'clockకి మీరు బుక్ ఓపెన్ చేయాలి చదువుకోవడానికి, రైట్? సో అవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయి, అట్ సర్టెన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, టైం ప్రకారం జరుగుతూ ఉన్నాయి. సో ద రిపిటీషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అట్ సర్టెన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్.
సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ను బట్టి వాటి ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ కాల్డ్, దీన్ని పీరియాడిసిటీ అంటాం. ఈజ్ కాల్డ్ పీరియాడిసిటీ. పీరియాడిసిటీ అలా రిపీట్ అయితే దాన్ని ఏమంటాం? పీరియాడిసిటీ అంటాం. అండ్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్, సో ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ మనం ఏమంటాం? మనకు కావాల్సిన పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. పీరియాడిక్ ప్రాపర్టీస్. సో పీరియాడిక్ ప్రాపర్టీస్, వాట్ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అని అడిగిన తర్వాతనే హౌ దే ఆర్ వ్యారీ ఇన్ ఏ గ్రూప్ ఆర్ ఇన్ ఏ పీరియడ్ అని అడుగుతూ ఉంటారు జనరల్గా. కాబట్టి మనం కంపల్సరీగా డెఫినేషన్ కూడా నేర్చుకోవాలి. పీరియాడిసిటీ అంటే ఇది, ద రిపిటీషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అట్ సర్టెన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో టైమ్ టు టైమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ కాల్డ్ పీరియాడిసిటీ అండ్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. సో పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఇది రాయాలి కంపల్సరీగా. ఓకే, సో నెక్స్ట్ మనం అవి ఏ పీరియాడిక్ ప్రాపర్టీస్, వాటి డెఫినేషన్స్ ఏంటి, సో అవి గ్రూప్లో పీరియడ్లో ఎలా అవుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం అటామిక్ రేడియస్ గురించి మాట్లాడదాం. మీకు అందరికీ తెలుసు అటామిక్ రేడియస్ అంటే ఏంటని. ఇక్కడ ప్రాపర్టీస్, ఇక్కడ ప్రాపర్టీ తీసుకుంటాం ఫస్ట్. సో ప్రాపర్టీ ఫస్ట్, ప్రాపర్టీ కింద ఏమేం ప్రాపర్టీ తీసుకుంటున్నామో అవి రాస్తాం. ప్రాపర్టీస్ అంటే మనకుండే ప్రాపర్టీస్ కాదు, ఆస్తులు అంతస్తులు అవి కాదు. ప్రాపర్టీ vary in a period, from. సో జనరల్గా మనం లెఫ్ట్ నుంచి రైట్కే మాట్లాడుతూ ఉంటాం, రైట్ నుంచి లెఫ్ట్ కూడా చెప్పొచ్చు, కానీ జనరల్గా మనం లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుందా లేదంటే డిక్రీజ్ అవుతుందా అని రాస్తాం. వ్యారీ ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. నెక్స్ట్ ఇక్కడ వ్యారీ ఇన్ ఏ గ్రూప్, ఇక్కడేం రాస్తాం? ఫ్రమ్. గ్రూప్ అంటే ఏం రాస్తాం? టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. ఒకవేళ ఇంక్రీజ్ అయితే రీజన్ ఏంటి, అలాగే డిక్రీజ్ అయితే రీజన్ ఏంటి, రెండు మనం గుర్తుపెట్టుకోవాలి, రాయాలి. అవి చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒక చిన్న ట్రిక్ కూడా చెప్తాను, డెఫినెట్గా అది ఫాలో అయిపోండి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఒక టేబుల్ లాగా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి టేబుల్ లాగా రాస్తున్నా. సో ఫస్ట్ మనం మాట్లాడాలనుకుంటున్న ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? అటామిక్ సైజ్ కదా, దాన్ని అటామిక్ రేడియస్ అని కూడా అంటారు. అటామిక్ రేడియస్ అంటే ఏంటి అది చూద్దాం ఫస్ట్, దాని తర్వాత అది పీరియడ్లో ఏమవుతుంది, గ్రూప్లో ఏమవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. అటామిక్ రేడియస్. సో అటామిక్ రేడియస్ అంటే ఏంటి అనేది చూస్తే, ఇక్కడ ఇది ఒక యాటమ్ అనుకోండి, ఇది ఒక యాటమ్, దిస్ ఈజ్ అన్ యాటమ్. ఓకే, మధ్యలో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది, మనకు తెలుసు అది న్యూక్లియస్, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. సో ఇది ఒక షెల్, ఫస్ట్ షెల్, ఇంతకుముందు సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్ కదా. ఇది న్యూక్లియస్. సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి, మనకి ఎక్కడైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి, సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడి దాకా ఇదేమవుతుంది? డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు ఫస్ట్ షెల్. ఈ పైన ఏ షెల్స్ లేవనుకోండి, ఆ డిస్టెన్సే తీసుకుంటాం. ఇక్కడ అటామిక్ రేడియస్ అని చెప్పాలంటే సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది చూడాలి. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఇక్కడ దాకా వస్తుందా కాదు, ఇక్కడ దాకా వస్తుందా కాదు, ఇక్కడ దాకా వస్తుందా కాదు, ఇక్కడ దాకా, రైట్. ఇది అవుటర్ మోస్ట్ షెల్ కదా. ఎందుకు అవుటర్ మోస్ట్ షెల్? తర్వాత ఇంకా ఏ షెల్ లేదు కాబట్టి ఇదే అవుటర్ మోస్ట్ షెల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని మనం అటామిక్ రేడియస్ అంటాం. అంటే ఏం చెప్తాం? ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ షెల్ లేదంటే వ్యాలెన్స్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ రేడియస్. అదే మనం ఇక్కడ రాస్తాం. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ న్యూక్లియస్ టు, ఓకే,
సో ఎలా రాస్తాం? ద డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్, చూడండి, ద డిస్టెన్స్. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదివితే, ఇప్పుడు ఇది అర్థమైతేనే అటామిక్ రేడియస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు డిక్రీజ్ అవుతుందని తెలుస్తుంది. బై హార్ట్ చేయడం ఈజీ, కానీ అర్థం చేసుకుని చదవడమే ఇంపార్టెంట్. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎక్కడి నుంచి? సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్. సెంటర్, ఇంతకుముందు మనం డయాగ్రామ్లో చూసినట్టు సెంటర్ నుంచి తీసుకోవాలి. సెంటర్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్. సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ షెల్, లేదంటే వ్యాలెన్స్ షెల్, మీ ఇష్టం ఏదైనా రాయండి. అవుటర్ మోస్ట్ షెల్ అయినా రాయండి, వ్యాలెన్స్ షెల్ అయినా రాయండి, ఏది రాసినా ఒకటి. outer most shell is called ఏమంటాం దాన్ని? అటామిక్ రేడియస్ అని అంటాము. సో outer most shell is called అటామిక్ రేడియస్. సో ఈ అటామిక్ రేడియస్ గ్రూప్లో ఏమవుతుంది, అలాగే పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అది చూద్దాం. సో ఫస్ట్ ఏమవుతుందో చెప్తాను, తర్వాత ఎందుకు అలా అవుతుందో కూడా మనం డిస్కస్ చేద్దాం, రీజన్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అటామిక్ రేడియస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. బై హార్ట్ చేసే వాళ్ళు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అటామిక్ రేడియస్ ఎలా ఉంటుందో దానికి ఆపోజిట్లో మిగిలిన ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి. సో బై హార్ట్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే బై హార్ట్ చేయని వాళ్ళు అర్థం చేసుకొని రాస్తారు కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ కాన్సెప్ట్ అర్థమైతే తెలిసిపోతుంది. సో అటామిక్ రేడియస్ ఇక్కడ వ్యారీ ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని అన్నాం. లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, అదే మనం రాయాల్సింది. లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి మనం ఇక్కడ ఏం రాయం, అటామిక్ రేడియస్ ఇక్కడ రాసాం, ఇక్కడ ఏం రాస్తాం? డిక్రీజెస్ అని రాస్తాం, అంతే, ఇంకేం రాయం. మళ్ళీ ఆ సెంటెన్సెస్ అన్నీ అవసరం లేదు. దీని మీనింగ్ ఏంటి? అటామిక్ రేడియస్ వ్యారీ ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్, దట్స్ ఇట్. అటామిక్ రేడియస్ లెఫ్ట్ నుంచి రైట్కి డిక్రీజ్ అవుతుంది, అంతే. లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్. సో డెఫినెట్గా పీరియడ్కి గ్రూప్కి కూడా ఆపోజిటే ఉంటుంది. సో పీరియడ్లో డిక్రీజ్ అయితే గ్రూప్లో ఇంక్రీజ్ అవుతుంది, గ్రూప్లో డిక్రీజ్ అయితే పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది, ఆపోజిట్గా ఉంటాయి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగిలినవన్నీ రాయొచ్చు. సో ఇప్పుడు చెప్పండి, గ్రూప్లో ఏమవుతుంది? ఇన్ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్, సో గ్రూప్లో ఏమవుతుంది? ఇంక్రీజెస్, అంతే కదా. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను, పీరియడ్ గ్రూప్ ఈ రెండిట్లో ఆపోజిట్గా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇంక్రీజెస్. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ఏంటంటే రీజన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజన్ ఏంటి, ఎందుకు అది డిక్రీజ్ అవుతుంది అనేది కంపల్సరీ మనం రాయాలి, రీజన్. సో చూద్దాం, రీజన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక ఎలా రాయాలో చెప్తాను నేను. సో రీజన్ ఏంటంటే ఇక్కడ పీరియడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఫస్ట్ సెకండ్ పీరియడ్ తీసుకుందాం. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, ఇది సెకండ్ పీరియడ్ కదా. దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి. లిథియంకి ఏమొస్తుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? లిథియంకి 1s2 2s1, అంతే కదా. బెరీలియంకి 1s2 2s2, బోరాన్కి 1s2 2s2 2p1, కార్బన్కి 1s2 2s2 2p2, నైట్రోజన్కి 1s2 2s2 2p3, ఆక్సిజన్కి 1s2 2s2 2p4, ఫ్లోరిన్కి 1s2 2s2 2p5, నియాన్కి 1s2 2s2 2p6. అటామిక్ రేడియస్ అనే ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే మిగిలిన ప్రాపర్టీస్ అన్నీ అర్థమవుతాయి. కాబట్టి దీనికి ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, కొంచెం ఓపిక్గా వినండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మొత్తం సెకండ్ పీరియడ్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ వచ్చే ఎలక్ట్రాన్, సో విచ్ డిఫర్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద పర్టికులర్ గ్రూప్ ఆర్ పీరియడ్. అవి ఏ షెల్లోకి వెళ్తున్నాయి చూడండి. మొత్తం తీసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్కడుంది? సెకండ్ 2s1 2s2 2p1 2p2 2p3 2p4 2p5 2p6. ఏమవుతుంది? సేమ్ షెల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి.
కొత్త షెల్లోకి ఎంటర్ అయ్యే అన్ని సెకండ్ షెల్లోనే. సెకండ్ షెల్లో ఉండేదే 2 సబ్ షెల్స్, ఎస్ అనేది ఒక సబ్ షెల్, పి అనేది ఒక సబ్ షెల్. అందులోకి వెళ్తున్నాయి తప్ప వేరే దాంట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, సేమ్ షెల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో సేమ్ షెల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయని చూడాలి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని? 3 ప్రోటాన్స్, 3 ఎలక్ట్రాన్స్ కదా. ఇక్కడ 4 ప్రోటాన్స్, 4 ఎలక్ట్రాన్స్, 5 ప్రోటాన్స్, 5 ఎలక్ట్రాన్స్. సారీ, ఐ టోల్డ్ నాట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ కదా. న్యూక్లియర్ ఛార్జ్ అటు ఇంక్రీజ్ అవుతూ ఉంటే, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అట్రాక్షన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ద న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ న్యూక్లియస్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. సో ఈ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అవుతాయి కదా, ఇలా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి స్లోగా, ఇలా. ఇక్కడ 3 ప్రోటాన్స్ ఉన్నాయి అంటే 3 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ దగ్గరికి వస్తాయి. 4, 5, 6, 7, 8, 9, 10 ఏమైంది? ఇలా ఉన్న హ్యాండ్ ఇలా అయింది చూడండి. ఫస్ట్ సైజ్ ఇలా ఉంది, తర్వాత ఏమైంది? స్లోగా డిక్రీజ్ అయింది. అంటే ఏంటి? లెఫ్ట్ టు రైట్ మనం పీరియడ్లో వెళ్ళేటప్పుడు అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మళ్ళీ ఏం చెప్తాం? ఎందుకు అవుతుంది అంటే న్యూక్లియర్ ఛార్జ్, బికాజ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ సేమ్ షెల్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. సో న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్. సో అటామిక్ సైజ్ డిక్రీజెస్. ఆ రీజన్ మనం ఇక్కడ రాయాలి. ఓకే, సో రీజన్ ఏం రాస్తామంటే రీజన్ ఏం రాస్తాము? న్యూక్లియర్ యాజ్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, ఇది కంపల్సరీ రాయాలి. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ సేమ్ షెల్. పీరియడ్ అర్థమైతే ఆటోమేటిక్గా గ్రూప్ కూడా అర్థమవుతుంది కాబట్టి ట్రై టు అండర్స్టాండ్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ సేమ్ షెల్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది? న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, అంతే కదా. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, దేర్ ఫోర్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది? దేర్ ఫోర్ అట్రాక్షన్ టువర్డ్స్ వ్యాలెన్స్ లేదంటే అవుటర్ మోస్ట్, ఏదైనా రాయొచ్చు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అట్రాక్షన్ టువర్డ్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. దేర్ ఫోర్ ఏమవుతుంది? అటామిక్ సైజ్ డిక్రీజెస్. మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రాసాం కదా డిక్రీజెస్. ఎందుకు అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ సేమ్ షెల్, సో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, దేర్ ఫోర్ అట్రాక్షన్ టువర్డ్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్, దేర్ ఫోర్ అటామిక్ సైజ్ డిక్రీజెస్. మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ రాసాం కదా, రీజన్ రాసాం. నా ఇక్కడ గ్రూప్లో కూడా చూస్తే గ్రూప్లో రీజన్ రాయాలి మనం. అలాగే గ్రూప్లో రీజన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, అక్కడ డిక్రీజ్ అయింది కదా, మరి ఇక్కడ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా రాయాలి కదా, రీజన్. సో ఇక్కడ కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే గ్రూప్ తీసుకుందాం, ఏదైనా ఒక గ్రూప్ తీసుకుందాం. ఫస్ట్ గ్రూప్ తీసుకుందాం, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. వీటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఫస్ట్ ఏం రాస్తాం? 1s2 2s1, అంతేనా? 1s2 2s1. సోడియంకి చెప్పండి, 1s2 2s2 2p6 3s1. పొటాషియం 1s2 2s2 3p6 2p6 3s2 3p6 4s1. అలాగే దీనికి 5s1, దీనికి 6s1, దీనికి 7s1. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు అటామిక్ సైజ్ పీరియడ్లోకి అలాగే ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఏ షెల్ ఎంటర్ అవుతుంది? సెకండ్ షెల్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ ఎంటర్ అవుతుంది? థర్డ్ షెల్లో, ఇక్కడ ఫోర్త్ షెల్లో, ఇక్కడ ఫిఫ్త్ షెల్లో, ఇక్కడ సిక్స్త్ షెల్లో, ఇక్కడ సెవెంత్ షెల్, ఇంకో ఎలిమెంట్ ఉంటే ఎయిత్ షెల్. అంటే పీరియడ్కి గ్రూప్కి డిఫరెన్స్ ఏంటి?
ఎలక్ట్రాన్ ఇక్కడ ఎక్కడ ఎంటర్ అవుతుందంటే ప్రతిసారి న్యూ షెల్లో ఎంటర్ అవుతుంది కదా. న్యూ షెల్లో ఎంటర్ అవుతుంది కాబట్టి న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టువార్డ్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, డిక్రీజ్. అట్రాక్షన్ ఎక్కువైతే అటామిక్ సైజ్ డిక్రీజ్, న్యూక్లియర్ ఛార్జ్ తక్కువైతే అటామిక్ సైజ్ ఇంక్రీజ్. సో దీనికి అది డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం రాస్తాం ఇక్కడ, దీనికి రాసినట్టుగానే మనం ఎలా రాస్తామంటే రీజన్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, దాంతోనే స్టార్ట్ చేస్తాం. సో ఎలా రాస్తాం, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్. అక్కడ ఏం రాసామో దాన్ని చూస్తూ చెప్పండి నాకు. ఎంటర్స్ ఇన్ సేమ్ షెల్ అని రాసాము అక్కడ. ఇక్కడ ఇన్ న్యూ షెల్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ న్యూ షెల్. సో న్యూక్లియర్ ఛార్జ్ అక్కడ ఏం రాసామో దానికి ఆపోజిట్ రాస్తాం. సో న్యూక్లియర్ ఛార్జ్ అక్కడ ఏం రాసాం, ఇంక్రీజెస్ అని రాసాం. ఇక్కడ ఏం రాస్తాం, డిక్రీజెస్. న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజెస్. Therefore, attraction towards valence electrons decreases. Finally, atomic size increases. Therefore, అక్కడ చూసింది చెప్పండి మీరు. Therefore, attraction towards ఎక్కడికి, valence electron, towards valence electrons ఏమవుతుంది, అక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఏమవుతుంది, డిక్రీజెస్. సో ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ అంటున్నాం కదా, ఇక్కడ ఇంకోటి ఏం చెప్పొచ్చు మీరు, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని ఒకటి వినుంటారు కదా. స్క్రీనింగ్ ఎఫెక్ట్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇన్ న్యూ షెల్. సో ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ అని రాశాం కదా, ఇది మారుద్దాం, ఎందుకంటే రెండు ఒకటి కాకుండా మారిస్తే చాలా బాగుంటుంది కాబట్టి చేంజ్ చేద్దాం. ఇక్కడ సో న్యూక్లియర్ ఛార్జ్ అని రాయకుండా ఇప్పుడు ఏం రాస్తామంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇన్నర్ షెల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ అట్రాక్షన్ని ఏం చేయాలి, తగ్గించాలి, డిక్రీజ్ చేయాలి. అలా డిక్రీజ్ చేస్తే, అవుటర్ మోస్ట్ షెల్ మీద డిక్రీజ్ చేస్తే అటామిక్ సైజ్ ఏమవుతుంది. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇన్నర్ షెల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ అవుటర్ షెల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ని సేవ్ చేయడమే, స్క్రీన్ చేయడమే, కాపాడడమే, రక్షించడమే, అదే స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూ షెల్. సో కాబట్టి ఏమవుతుంది, సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ మనం ఏం రాస్తామంటే, సో న్యూక్లియర్ ఛార్జ్ బదులు ఏం రాస్తున్నాం, స్క్రీనింగ్ ఎఫెక్ట్, లేదంటే దీన్నే షీల్డింగ్ ఎఫెక్ట్ అని కూడా మీరు చదివి ఉంటారు. స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఓకే, స్క్రీనింగ్ ఎఫెక్ట్ లేదంటే షీల్డింగ్ ఎఫెక్ట్, రెండిట్లో ఏది రాసినా ఒకటే. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏమవుతుంది, సైజు పెరిగే కొద్దీ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవ్వడం అంటే అవుటర్ మోస్ట్ షెల్ న్యూక్లియస్కి అట్రాక్ట్ అవ్వకపోవడం. న్యూక్లియస్కి అట్రాక్ట్ అయితే సైజ్ డిక్రీజ్ అవుతుంది, అట్రాక్ట్ అవ్వకపోతే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్. అక్కడ న్యూక్లియర్ ఛార్జ్ బదులు ఇక్కడ ఏం రాసాం, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్. Therefore, attraction towards valence electrons decreases. ఇది సేమ్. Therefore, attraction towards valence electrons అంటే outer most electrons, valence electrons decreases. ఇది ఆల్రెడీ రాసాం, decreases. ఓకే, సో ఇది అటామిక్ సైజ్. ఇది బాగా అర్థమైతే మిగిలినవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. మిగిలినవన్నీ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి, ఈజీగా రావడం కాదు, చాలా సేమ్ ఉంటాయి. అటామిక్ రేడియస్ డెఫినేషన్ మీకు ఇష్టం ఉంటే రాయండి, లేకపోతే లేదు. ఇది మాత్రం డిక్రీజెస్, ఇది ఇంక్రీజెస్ గుర్తుపెట్టుకోండి. మిగిలిన ప్రాపర్టీస్ దీనికి ఆపోజిట్లో ఉంటాయి. రీజన్ కూడా మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తారు కదా, చూద్దాం. మనం ఇప్పుడు అటామిక్ రేడియస్ తర్వాత అయనైజేషన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ చూద్దాం. రైట్, సెకండ్ మన ప్రాపర్టీ ఏంటంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సెకండ్ వన్ అయనైజేషన్ ఎనర్జీ, దాన్నే అయనైజేషన్ పొటెన్షియల్ అని కూడా అంటారు. అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి ఫస్ట్ అది రాద్దాం. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఒక నిమిషం.
అయనైజేషన్ ఎనర్జీ. మీరు చాలాసార్లు విని ఉంటారు, ఒక న్యూట్రల్ గ్యాసియస్ ఆటం తీసుకుంటాం. ఆ గ్యాసియస్ ఆటంలో అవుటర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి మనకు ఎంత ఎనర్జీ అవసరమో దాన్ని మనం అయనైజేషన్ ఎనర్జీ లేదంటే అయనైజేషన్ పొటెన్షియల్ అని అంటాము. సో ఫస్ట్ మనం అయనైజేషన్ ఎనర్జీ గురించి మాట్లాడదాం, డెఫినేషన్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఇది న్యూక్లియస్, ఓకే. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్, ఇది ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, లాస్ట్లో ఉన్నదాన్ని అవుటర్ మోస్ట్ షెల్ అంటాం కదా. ఇక్కడ అన్ని చోట్ల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ సెల్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, థర్డ్ సెల్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఫోర్త్ సెల్లో ఉన్నాయి, ఫిఫ్త్ సెల్లో కూడా ఉండొచ్చు ఒకవేళ ఫిఫ్త్ సెల్ ఉంటే. ఈ ఫిఫ్త్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ చాలా తక్కువగా అట్రాక్ట్ అయి ఉంటాయి. ఎందుకు? న్యూక్లియస్కి ఇది దూరంగా ఉంది కాబట్టి. ఈ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి? దూరంగా ఉన్నాయి న్యూక్లియస్కి, డిస్టెన్స్ ఎక్కువ ఉంది. డిస్టెన్స్ ఎక్కువ ఉంటే అట్రాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. మీ ఫ్రెండ్ పక్క క్లాస్లో ఉన్నాడు అనుకోండి, మీతో ఫ్రెండ్షిప్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడం తగ్గుతుంది కాబట్టి. అదే దగ్గరలో పక్కన ఉన్నారనుకోండి, మీ బాండ్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ దూరంగా ఉన్నారు కాబట్టి అట్రాక్షన్ తగ్గుతుంది. దీన్ని లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్ అంటాం, లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్. సో ఈ లూజ్లీ బాండెడ్ ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేయాలి. ఎక్కడి నుంచి? ఒక న్యూట్రల్ గ్యాసియస్ ఐసోలేటెడ్ ఆటమ్ నుంచి. ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని, అవుటర్ మోస్ట్ షెల్లో లూజ్గా బౌండ్ అయిన ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ, ఆ ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అని అంటాము. సో ఇక్కడ ఏం రాస్తాం మనం? ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్, ఓకే, ద మినిమం ఎనర్జీ required, the minimum energy required to remove. ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి ఎలక్ట్రాన్? రిమూవ్ లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్. ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ లూజ్లీ, డైరెక్ట్గా మనం లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ రాయొచ్చు కదా, మళ్ళీ ఫ్రమ్ ఎందుకు అవసరం లేదు. సో ఇక్కడ టు రిమూవ్ లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్, టు రిమూవ్ లూజ్లీ బౌండెడ్. ఎక్కడ లూజ్గా బౌండ్ అయి ఉంటుంది అంటే అవుటర్ మోస్ట్ షెల్లో లూజ్గా బౌండెడ్ అయి ఉంటుంది, ఎందుకంటే అది న్యూక్లియస్కి దూరంగా ఉంది కాబట్టి. లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్. సో మనం అది ఫ్రమ్ ఎక్కడి నుంచి తీయాలనేది కూడా మనం రాద్దాం. ఒక న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ నుంచి కదా, అది కూడా మెన్షన్ చేద్దాం. మీరు డెఫినేషన్ చెప్పాను మీకు ఆల్రెడీ, మీ ఇష్టం ఉంటే రాయండి, లేకపోతే లేదు. బట్ ఇవి అర్థం చేసుకోవడానికి డెఫినేషన్ అవసరం కాబట్టి నేను రాస్తున్నా. ఆ క్వశ్చన్లో మ్యాక్సిమం డెఫినేషన్స్ అడగరు, రైట్. అడిగితే తప్ప రాయాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం అడగరు. సో జస్ట్ అండర్స్టాండ్ పర్పస్లో చెప్తున్నాను. లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ an ఐసోలేటెడ్ అంటే ఏంటి? సపరేటెడ్ అని మీరు విని ఉంటారు. కరోనా టైంలో ఐసోలేషన్లో ఉండాలి అంటే ఏంటి? మన దగ్గర నుంచి సపరేట్గా ఉండాలి. ఇక్కడ కూడా అంతే, ఐసోలేటెడ్ అంటే ఒక యాటమ్ని పక్కకు తీయాలి ఎలిమెంట్లోంచి. ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఈజ్ కాల్డ్, న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఈజ్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ. I for ionization, E for energy, అయనైజేషన్ ఎనర్జీ. సో ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ అటామిక్ సైజ్ ఎలా ఉందో చూడండి. అటామిక్ సైజు లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో ఏం రాసాం చూడాలి. డిక్రీజెస్ అని రాసాం కదా. ఇక్కడ గ్రూప్లో ఏం రాసాం? ఇంక్రీజెస్ అని రాసాం. నేనేం చెప్పాను? అటామిక్ సైజ్కి మిగిలిన ప్రాపర్టీస్ అన్ని ఆపోజిట్లో ఉంటాయి అని చెప్పాను. సో ఇది డిక్రీజెస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ ఇంక్రీజెస్ అని రాస్తాం. ఇంక్రీజెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా చూద్దాం. మనం జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా చెప్తున్నా. ఇది డిక్రీజ్ అంటే ఇది ఇంక్రీజ్, మిగిలినవన్నీ ఇంక్రీజే. ఇది ఇంక్రీజ్ కాబట్టి మిగిలిన ప్రాపర్టీస్ అన్నీ డిక్రీజే.
ఇంక్రీజెస్. ఇక్కడ ఏమవుతుంది? డిక్రీజెస్. డిక్రీజెస్. దీనికి మనం రీజన్ రాయాలి, ఎందుకు ఇంక్రీజెస్ అలాగే ఎందుకు డిక్రీజెస్, 2 రీజన్స్ మనం రాయాలి. ఇక్కడ రీజన్, ఎందుకు ఇది ఇంక్రీజ్ అవుతుంది పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి, ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనేది రాయాలి. అలాగే అక్కడ డిక్రీజ్ అవుతుంది రాసాం కాబట్టి ఎందుకు డిక్రీజ్ అవుతుందో కూడా కంపల్సరీ మనం రాయాలి. సో ఎలా రాస్తాం దాన్ని, రీజన్ ఎలా రాస్తామంటే, సో ఫస్ట్ మనం అవుటర్ మోస్ట్ షెల్ అని అన్నాం కాబట్టి ఇక్కడ ప్రతిసారి పీరియడ్లో అటామిక్ సైజ్ ఏమవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి, లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, డిక్రీజెస్ కదా. సో ఫస్ట్ ఇలా ఉంది అటామిక్ సైజ్. నెక్స్ట్ ఒక్క నిమిషం, అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం కదా, లెఫ్ట్ నుంచి రైట్కి అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, ఇది లెఫ్ట్లో ఉంది. దాని తర్వాత ఏమవుతుంది, ఇలా అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఇలా అవుతుంది. దాని తర్వాత యాటమ్ ఇలా అవుతుంది. దాని తర్వాత యాటమ్ ఇలా అవుతుంది. దాని తర్వాత యాటమ్ ఇలా అవుతుంది. లెఫ్ట్ నుంచి రైట్కి అటామిక్ సైజ్ డిక్రీజ్ అయ్యింది, న్యూక్లియర్ ఛార్జ్ ఏమైంది, ఇంక్రీజ్ అయ్యింది. ఇవి 2 రాయాలి మనం. అటామిక్ సైజ్ డిక్రీజెస్. అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంటే న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మధ్యలో ఉండే న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్కి మధ్యలో అట్రాక్షన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే ఎక్కడ ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. నేనేమంటున్నాను, అటామిక్ సైజ్ డిక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ అన్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అటామిక్ సైజ్ ఏమైంది, డిక్రీజ్ అయింది. లెఫ్ట్ నుంచి రైట్కి అటామిక్ సైజ్ డిక్రీజెస్. న్యూక్లియర్ ఛార్జ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉన్నట్టు, పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడ అట్రాక్షన్ ఎక్కువ ఉంది, ఇక్కడ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది, ఇక్కడ అట్రాక్షన్ తక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆటమ్కి లాస్ట్ ఆటమ్కి మధ్యలో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆటమ్కి లాస్ట్ ఆటమ్తో కంపేర్ చేస్తే అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. అవునా కదా, అట్రాక్షన్ తక్కువ. ఎందుకు, డిస్టెన్స్ ఎక్కువ ఉంది, అటామిక్ సైజ్ ఎక్కువ ఉంది, న్యూక్లియర్ ఛార్జ్ ఏమో తక్కువ ఉంది. సో ఇక్కడ అట్రాక్షన్ బాగా తక్కువగా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయచ్చు. అంతే కదా. మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, మిమ్మల్ని విడగొట్టడం అంత ఈజీ కాదు. దానికి సపరేట్ ప్లాన్స్ వేయాలి, స్కెచెస్ వేయాలి, ముందే చాలా స్టోరీ ప్రిపేర్ చేసుకోవాలి, ఒక చార్ట్ రాసుకోవాలి ఎలా విడగొట్టాలి. ఎందుకంటే మీ క్లోజ్ ఫ్రెండ్ అయితే ఎదుటివాడు చెప్పింది మీ గురించి ఏదైనా బ్యాడ్గా చెప్తే వాడు నమ్మడు. సో దానికోసం సపరేట్ ప్లాన్ వేయాలి, అలా అయితేనే విడగొట్టగలుగుతారు. ఇక్కడేముంది, అట్రాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అంత టఫ్. ఇక్కడ అట్రాక్షన్ తక్కువ ఉంది, జస్ట్ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, హాయ్ చెప్తే హాయ్ చెప్తారు, బాయ్ చెప్తే బాయ్ చెప్తారు. వాళ్ళని విడగొట్టడం ఈజీ. నీ గురించి ఇలా అన్నాడు తెలుసా అంటే చాలు విడిపోతారు వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ అట్రాక్షన్ తక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ టఫ్ అంటే ఇక్కడ ఎనర్జీ ఎక్కువ అవసరం. సో మోర్ ఎనర్జీ, ఇట్ రిక్వైర్డ్ లెస్ ఎనర్జీ. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఏమవుతుంది, మోర్ టు లెస్ అంటే ఏమవుతుంది, ఇది లెస్, ఎక్కువ. ఇక్కడ తక్కువ ఎనర్జీ అవసరం, ఇక్కడ ఎక్కువ ఎనర్జీ అవసరం, అంటే లెస్ టు మోర్. ఇక్కడ అట్రాక్షన్ తక్కువగా ఉంది కాబట్టి లెస్ ఎనర్జీ, ఇక్కడ ఎక్కువగా ఉందా, ఇక్కడ అట్రాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మోర్ ఎనర్జీ. కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుంది, అట్రాక్షన్ లెఫ్ట్ నుంచి రైట్కి మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. అది రాస్తాం మనం. రీజన్ ఏంటి అంటే అటామిక్ సైజ్ ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పాము. అటామిక్ సైజ్ ఏమవుతుంది ఇక్కడ, అటామిక్ సైజ్ డిక్రీజెస్. అండ్ ఇంకోటి ఏం మాట్లాడాం మనం, న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది, అటామిక్ సైజ్ తక్కువైతే న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది, ఇంక్రీజెస్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయింది, అటామిక్ సైజ్ డిక్రీజ్ అయింది కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్. అప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం టఫ్ అవుతూ ఉంటుంది, లెఫ్ట్కి వెళ్ళే కొద్దీ టఫ్ అవుతుంది. ఎందుకంటే తక్కువ అటామిక్ సైజ్, ఎక్కువ న్యూక్లియర్ ఛార్జ్ కాబట్టి అట్రాక్షన్ ఎక్కువైపోతుంది. అట్రాక్షన్ ఎక్కువ ఉంటే రిమూవ్ చేయడం చాలా టఫ్. అంటే లెఫ్ట్లో ఉన్న ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీ, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ టఫ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంక్రీజెస్ అని రాసాం, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఓకే, ఇక్కడ ఏం రాసాం, డిక్రీజెస్ అని రాసాం. ఇక్కడ రీజన్ ఏం రాస్తాము, ఇక్కడ రీజన్ దీనికి ఆపోజిట్లో రాస్తాము. అటామిక్ సైజ్ ఏమైంది, ఇప్పుడు అటామిక్ సైజ్ రాసాం కదా, అటామిక్ సైజ్ డిక్రీజెస్ అని రాసాం. ఇక్కడ ఏం రాస్తాం, అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ అని రాస్తాం. అటామిక్ సైజ్ ఇంక్రీజెస్.
రీజన్ ఏంటి ఇక్కడ? అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. దాంతోపాటు ఇంకో రీజన్ ఏం రాస్తాం మనం? స్క్రీనింగ్ ఎఫెక్ట్ రాస్తాం. స్క్రీనింగ్ ఎఫెక్ట్ కూడా ఏమవుతుంది? సైజ్ డిక్రీజ్ అయ్యే కొద్దీ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏమవుతుంది? సైజ్ డిక్రీజ్ అయ్యే కొద్దీ స్క్రీనింగ్ ఎఫెక్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏం రాసాం మనం? స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే స్క్రీనింగ్ ఎఫెక్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ కాబట్టి స్క్రీనింగ్ ఎఫెక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్. సో సింపుల్గా ఓ పని చేద్దాం, బోత్ అని రాసేద్దాం, మీకు ఈజీ గుర్తుండే. ఎందుకంటే నెక్స్ట్ కూడా మనం ఇవే రాయాలి కాబట్టి. బోత్ అటామిక్ సైజ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ అని రాస్తే సరిపోతుంది. బోత్ అటామిక్ సైజ్, అలాగే బోత్ అటామిక్ సైజ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. రైట్. సో రీజన్ ఏం రాస్తాం ఇక్కడ? బోత్ అటామిక్ సైజ్ లేదంటే అటామిక్ రేడియస్. బోత్ అటామిక్ సైజ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. బోత్ అటామిక్ సైజ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ రెండు ఏమవుతున్నాయి? రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంక్రీజ్డ్. బోత్ అటామిక్ సైజ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్డ్. సో ప్రతిసారి మనం ఇప్పుడు రాసేటప్పుడు ప్రతి ప్రాపర్టీస్కి ఇవే రాస్తాం మ్యాక్సిమం. చూడండి, అబ్జర్వ్ చేద్దాం ఒకసారి మళ్ళీ. అయనైజేషన్ ఎనర్జీ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ప్రాపర్టీ మనకు? నెక్స్ట్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ చూద్దాం. అయనైజేషన్ ఎనర్జీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రాపర్టీ థర్డ్, ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ ఈఎన్ అని రాస్తాం సింపుల్గా. ఈఎన్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఒక ఏ అండ్ బి అని రెండు యాటమ్స్ ఉన్నాయి, వాటి మధ్యలో ఒక బాండ్ ఉంది. ఒక బాండ్ ఉందంటే ఏంటి? రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఏ అండ్ బికి మధ్యలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ బి, ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక రెండు మధ్యలో ఉంటాయి ఎలక్ట్రాన్స్, ఎందుకంటే రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ అని దాని అర్థం. ఒకవేళ ఏ అండ్ బి ఇలా ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఇక్కడ దగ్గరలో ఉండి బికి ఇలా దూరంలో ఉన్నాయి. ఇక్కడ ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రెండిటికి ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ రెండింటికి సేమ్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్లు మధ్యలో ఉన్నాయి, అటు లేవు దగ్గరకు, ఇటు లేవు. ఇక్కడ ఏకి దగ్గరలో ఉన్నాయి చూడండి, అంటే ఏంటి? ఏ హ్యాజ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ దాన్ బి. ఇక్కడ బికి దగ్గరలో ఉన్నాయి అంటే ఏంటి? బి హ్యాజ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ దాన్ ఏ. సో ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువగా ఉంటే దానికి అట్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దానికి ఎక్కువగా ఉంటుంది. సో ఇదే పాయింట్ మనం డెఫినేషన్గా రాస్తాం. అంటే ఇక్కడ ఏమంటాం? ద రిలేటివ్ టెండెన్సీ ఆఫ్, ఏం రాస్తామంటే ద రిలేటివ్ టెండెన్సీ టెండెన్సీ అంటే తెలుగులో బిహేవియర్, అది కూడా ఇంగ్లీషే కదా, స్వభావం అంటారు తెలుగులో. ద రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ షేర్డ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ towards itself is called ఎలక్ట్రోనెగటివిటీ. ఇప్పుడు మనం గ్రూప్లో ఏమవుతుంది, పీరియడ్లో ఏమవుతుంది మీరే చెప్తారు. ఎందుకంటే నేను ఏం చెప్పాను ఇంతకుముందు? అటామిక్ సైజ్కి మిగిలినవన్నీ ఆపోజిట్ అని చెప్పాను కదా. సో అటామిక్ సైజ్ ఏమైంది? డిక్రీజెస్ కదా. అయనైజేషన్ ఎంథాల్పీ ఏమైంది? ఇంక్రీజెస్. అక్కడ గ్రూప్లో కూడా ఆపోజిట్ దానికి. సో ఇప్పుడు అయనైజేషన్ ఎంథాల్పీ ఏం రాసామో ఎలక్ట్రోనెగటివిటీ కూడా అదే రాస్తాం, యాజ్ ఇట్ ఈజ్ అదే రాస్తాం. సో రీజన్ కూడా అంతే. ఇక్కడ ఇంక్రీజెస్ ఉంది కదా, ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఇక్కడ ఏం రాస్తాం? ఇంక్రీజెస్. రీజన్ ఏంటి ఇక్కడ? ఎందుకు ఎలక్ట్రోనెగటివిటీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది అంటే ఫస్ట్ నేను రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రెండు సేమ్ ఉంటాయి అనేది మీకు అర్థం అవ్వాలి కదా.
ఏం రాస్తాం ఇక్కడ? అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ డిక్రీజెస్. అటామిక్ సైజ్ డిక్రీజెస్ అండ్ ఏం రాశారు చూడండి అక్కడ, న్యూక్లియర్. అటామిక్ సైజ్ డిక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. యాజ్ ఇట్ ఈజ్ రాశాను చూడండి, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. ఓకే, ఇక్కడ ఇంక్రీజెస్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఆపోజిట్ కదా, డిక్రీజెస్. డిక్రీజెస్. రీజన్ ఏం రాస్తామో కూడా చూడండి, రీజన్ కూడా ఏం రాస్తానో చూడండి, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఆ రీజన్ అనేది, ఎందుకు అదే రాస్తున్నామని. రీజన్. రీజన్ మనం అయనైజేషన్ ఎనర్జీకి ఏం రాసామో అదే ఇక్కడ రాస్తాం. అయనైజేషన్ ఎనర్జీకి ఏం రాసాము? బోత్. బోత్ అటామిక్ సైజ్, బోత్ అటామిక్ సైజ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. బోత్ అటామిక్ సైజ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్డ్. రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. సేమ్ రీజన్ రాస్తాం, సేమ్ రీజన్, ఇంక్రీజ్డ్. ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేయాలంటే ఇక్కడ రెండుటికి సేమ్ ఎందుకు రాసాం? ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ద రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ అని మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ అంటే అట్రాక్ట్ చేయడము. అటామిక్ సైజ్ తక్కువగా ఉందనుకోండి, ఏ అనేది ఇక్కడ, ఏ అనేది ఇది, బి అనేది ఇది, ఇలా ఉంది, ఇది ఏ, ఇది బి. లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ తక్కువ కాబట్టి, అటామిక్ సైజ్ తగ్గుతుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అని ఎందుకు అన్నామంటే, అటామిక్ సైజ్ తక్కువగా ఉన్నది న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ షెల్ దగ్గరగా ఉంటుంది కదా. ఇందులో అట్రాక్షన్ ఎక్కువ. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి మనం అట్రాక్షన్ ఏం చేస్తాం? చిన్నగా ఉంది కాబట్టి ఇది చిన్నది, ఇది పెద్ద ఆటం. ఇక్కడ న్యూక్లియస్, ఇక్కడ న్యూక్లియస్. సో ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నాయో ఇక్కడ, ఇవి బాగా ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. ఎక్కువ అట్రాక్ట్ అయితే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నట్టు, తక్కువ అట్రాక్ట్ అయితే తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంటుంది, ఎందుకు? అటామిక్ సైజ్ ఎక్కువ కాబట్టి. సో అది ఇక్కడ మనం రాసామన్నమాట. సో సేమ్ ఇది ఎలక్ట్రోనెగటివిటీ ఇలా రాస్తాం. నెక్స్ట్ ఫోర్త్, లాస్ట్ వన్, ఫోర్త్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, లేదంటే దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా అంటాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈ డెఫినేషన్స్ మాత్రం మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీకు గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. కానీ వ్యారీ ఇన్ గ్రూప్, వ్యారీ ఇన్ పీరియడ్ సేమ్ రాయాల్సిందే, కంపల్సరీ రాయాల్సిందే, రైట్. అవి రాసేటప్పుడు కూడా మీకు చెప్పిన ట్రిక్, అటామిక్ సైజ్కి ఏవైతే ఆపోజిట్లో ఉన్నాయో అవి రాయాలి. ఇక్కడ మనం ఆటంలో ఉండే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమన్నాం? అయనైజేషన్ ఎనర్జీ అన్నాం. దానికి ఆపోజిట్ ఇది. ఇప్పుడు ఏం చేస్తాం? అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. అక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎనర్జీ అవసరం. ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్కి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. సో ద మినిమం ఎనర్జీ రిలీజ్డ్, అక్కడ ఏమన్నాం? రిక్వైర్డ్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం? రిలీజ్డ్ అన్నాం. రిలీజ్డ్ when an electron is added to outermost shell, is added to outermost shell of an isolated, same దానిలాగే, an isolated neutral, ఐసోలేటెడ్ అయి ఉండాలి, న్యూట్రల్ అయి ఉండాలి, గ్యాసియస్ ఫామ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ డెఫినేషన్ వర్కౌట్ అవుతుంది. గ్యాసియస్ ఆటమ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే, ఇది చెప్పండి, ఇంకా మీరే చెప్తారు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అటామిక్ సైజ్ మినహా మిగిలినవన్నీ, అటామిక్ సైజ్ తప్ప మిగిలినవన్నీ సేమ్ అన్నాం కాబట్టి పీరియడ్లో ఏమవుతుంది? ఇంక్రీజెస్. అంతే కదా, ఇక్కడ ఇంక్రీజెస్ కాబట్టి ఇక్కడ కూడా ఇంక్రీజెస్. ఒక అటామిక్ సైజ్కి తప్ప మిగిలినవన్నిటికీ ఆపోజిట్ అన్నాం కాబట్టి ఇదేమవుతుంది? రీజన్ ఇప్పుడు మీరు చెప్తారు. ఏంటి రీజను? పైన ఉన్నది చెప్పండి అంతే, కొత్తగా ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు అసలు. ఏముంది అక్కడ? అటామిక్ సైజ్ డిక్రీజెస్ అండ్ న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. న్యూక్లియర్ ఛార్జ్
ఇంక్రీజెస్. అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంది. అట్రాక్షన్ ఎక్కువ ఉందంటే ఎలక్ట్రాన్ని మనం వేయగానే అది లాగేసుకుంటుంది. అంటే వీఆర్ యాడింగ్ ఎలక్ట్రాన్ యాడ్ చేసుకుంటుంది అంటే దానికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉన్నట్టు. అందుకే దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటే రిలీజ్ అయ్యే ఎనర్జీనే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది రీజన్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డిక్రీజెస్ కాబట్టి ఇక్కడ కూడా డిక్రీజెస్, ఇది కూడా డిక్రీజెస్సే. దీనికి కూడా రీజన్ మనం పైన ఏం రాసామో అవే రాస్తాం, కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎక్కువగా బుర్ర పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రీజన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అటామిక్ సైజ్కి మిగిలిన 3 ప్రాపర్టీసు ఆపోజిట్ అనేది ఒకటి. అలాగే అటామిక్ ఈ డెఫినేషన్స్ ఏవి మనం కంపల్సరీ రాయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ అర్థం కావడానికి మాత్రం చెప్పాను. ఎగ్జామ్లో 99% డెఫినేషన్స్ అడగరు, గుర్తుపెట్టుకోండి. అడిగితే మనం ఏం చేయలేము, అది బ్యాడ్ లక్ అని అనుకోవాలి. సో ఇక్కడ బోత్, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అటామిక్ సైజ్, దాంతోపాటు స్క్రీనింగ్ ఎఫెక్ట్. బోత్ అటామిక్ సైజ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. అటామిక్ సైజ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏమవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా? అక్కడ ఏముంటే అవి ఇంక్రీజ్డ్, అక్కడ ఏది ఉంటే అది ఇంక్రీజ్డ్. సో ఇలా 4 రాయాలి. మీకు ఇంకొకసారి చెప్తున్నాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నేర్చుకోవడం చాలా ఈజీ. అటామిక్ సైజ్ ఒకటి అర్థం చేసుకుంటే మిగిలిన 3 ప్రాపర్టీస్ ఈజీ, రైట్? సో అటామిక్ సైజ్ డెఫినేషన్ కానీ అలాగే అయనైజేషన్ ఎనర్జీ డెఫినేషన్ కానీ అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ డెఫినేషన్ కానీ మనం రాయాల్సిన అవసరం లేదు, ఇవేవి రాయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ అన్నప్పుడు అటామిక్ రేడియస్ అని రాస్తాం, ఇక్కడ డిక్రీజెస్ అని రాస్తాం, రీజన్ రాస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇంక్రీజెస్ అని రాస్తాం, రీజన్ రాస్తాం. ఇక్కడ కూడా మిగిలిన అయనైజేషన్ ఎనర్జీ కానీ ఎలక్ట్రోనెగటివిటీ కానీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కానీ దేనికి మనం డెఫినేషన్ రాయాల్సిన అవసరం లేదు. మరి నేను ఎందుకు రాశాను అంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని రాశాము. అప్పటి నుంచి అదే చెప్తున్నా, మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి రాశాను తప్ప వేరే రీజన్ లేదు. ఇక్కడ డిక్రీజెస్ ఉంది, అటామిక్ సైజ్ డిక్రీజెస్, అక్కడ ఇంక్రీజెస్. మిగిలిన 3 చూడండి, ఇంక్రీజెస్, అక్కడ కూడా డిక్రీజెస్. రీజన్ బోత్ అటామిక్ సైజ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్డ్, బోత్ అటామిక్ సైజ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్డ్, బోత్ అటామిక్ సైజ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్డ్. ఇక్కడ అటామిక్ సైజ్ డిక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, అటామిక్ సైజ్ డిక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. ఓకే, అటామిక్ సైజ్ ఒకటి నేర్చుకుంటే మిగిలినవన్నీ చాలా చాలా ఈజీ. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెరీ వెల్, ఐ థింక్. సో ఇది ఉంటే మనకు ఐపీఈతో పాటు కాంపిటేటివ్ కూడా ఈజీగా క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అటామిక్ సైజ్ గుర్తుపెట్టుకొని మిగిలిన ప్రాపర్టీస్ అన్నీ దానికి ఆపోజిట్ అనుకుంటే చాలు, మైండ్లో అది ఉంటే చాలు. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.